ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశ్లాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. శ్రీమద్ రామాయణం బాలకాండ మొదటి అధ్యాయం 2వ శ్లోకాన్ని మనం చర్చించుకుంటూ, ఆ 2వ శ్లోకంలో ధర్మజ్ఞ అనేటువంటి శబ్దంలో ధర్మం గురించి మనం ఇప్పుడు మళ్ళీ చర్చించుకుంటున్నాం. 2 ఎపిసోడ్లో ధర్మం గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు 3వ ఎపిసోడ్లో కూడా ఆ ధర్మం అనేటువంటి విషయాన్ని చర్చించుకుంటున్నాం. శ్లోకాన్ని ఒక్కసారి మళ్ళీ నెమరు వేసుకుంటున్నాం. కోనస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఇక్కడ స్వామివారి యొక్క గుణగణాలని చెబుతూ ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్యుడు, దృఢవ్రతుడు అంటే నిత్యం ఒకే రకంగా నిశ్చయంతో నడుచుకునేవాడు అని స్వామివారిని కీర్తించడం జరిగింది. ధర్మం అనేటువంటి శబ్దం యొక్క నిర్వచనం, ధర్మం అంటే సత్యమని మాట్లాడుకున్నాం. ఆ ధర్మం నిర్వర్తించేటప్పుడు ఆ సత్యవాక్ పరిపాలన కూడా మనం చేసుకుంటూ చక్కగా ఉంటే అప్పుడు ఎప్పుడూ ఆ దారిని తప్పకుండా నిశ్చయంతో ఉంటాము అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుకున్నాం. ధర్మము అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అని మనం ఈరోజు చర్చించుకున్నాం. వర్ణాశ్రమ ధర్మం, స్వధర్మం, యుగధర్మం, సనాతన ధర్మం, అసద్ధర్మం, సాధారణ ధర్మం. సనాతన ధర్మం గురించి ముందర మాట్లాడుకుందాం. జీవాత్మగా ఎప్పుడూ మనం ఆచరించవలసింది, నిత్యం చేయవలసింది ఆ స్వామివారి యొక్క సేవ. ఎందుకంటే మనం ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడి అంశలు కాబట్టి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, ఇదివరకే మాట్లాడుకున్నాం. ఆ శ్రీకృష్ణుల వారి అంశాలు కాబట్టి ఆయన యొక్క సేవే మనం చేస్తూ ఉండాలి. ఇది సనాతన ధర్మం. మొదటి నుంచి మనం ఆయన దగ్గరే ఉన్నాం. ఒకానొక సమయంలో ఆయన దగ్గర నుంచి విడిపోయి ఇక్కడికి వచ్చాం కాబట్టి తిరిగి వెళ్ళడానికి, అంటే యూటర్న్ తీసుకోవడానికి, తిరిగి వెళ్ళడానికి మనం చేయాల్సింది ఏమిటి? ఆయన సేవ చేయడమే. ఇది సనాతన ధర్మం. అయితే జీవాత్మగా మనం అది చెయ్యాలంటే అదే మన స్వధర్మం. ఏ రకంగా? అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ మానవ శరీరం వచ్చింది గనుక ఆ స్వామివారి గురించిన కుతూహలం కావాలి, జిజ్ఞాస కావాలి. ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో ఇదివరకే 6 విశేషాలు ఉంటాయి జీవాత్మకి. 6 విధాలుగానే చర్చించుకున్నాం. ప్రజ్ఞ, ప్రియం, అనంతం, ఆనందం. అనంతం అంటే ఎప్పుడూ ఉండేటువంటి జిజ్ఞాస. ఆనందం తర్వాత స్థిరస్థితి. ఇవి మనం ఇదివరకే చర్చించుకున్నాం. దానితో పాటు సత్యం, నిత్యం సత్యంలో ఉండడం. సత్యము అంటే పరమసత్యం, అబ్సల్యూట్ ట్రూ. పరమసత్యం ఎవరయ్యా అంటే స్వామివారే. పరమపదం ఆయనదే, పరమపదం ఆయనదే, పరమసత్యం ఆయనే. కాబట్టి సత్యం, సనాతనం అనేటువంటి విషయాన్ని తీసుకుంటే నిత్యం స్వామివారి సేవ చేయడం అనేటువంటి అర్థం వస్తుంది. స్వధర్మం అని ఆలోచిస్తే జీవాత్మగా మన యొక్క ధర్మం నిత్యం స్వామివారి సేవ చెయ్యడమే. మరి భౌతికంగా కూడా స్వధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాన్ని ఎలా పాటించాలి? భౌతికంగా స్వధర్మం అంటే తల్లిగాను, తండ్రిగాను, భర్తగాను, భార్యగాను, బిడ్డగాను, ఈ రకంగా అన్ని ధర్మాలు ఉంటాయి. వాటిని ఎలా పాటించాలి? భర్తగా తన కుటుంబాన్ని పోషించడం అనేటువంటి బాధ్యత మగవాడి పైన ఉంది. అది పోషించడం ధర్మపరంగానే చేయాలి. అంటే ఏ దొంగతనాలు చేసో, ఏ దోపిడీలు చేసో, ఏ మోసాలు చేసో
కాదు. నిజాయితీగా ప్రభుత్వం మనకిచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమాలకు అనుసారంగా మనం చేయగలగడం మన యొక్క ధర్మం. అది ఒక స్వధర్మం. ఎందుకు? భార్యాబిడ్డల్ని పోషించుకోవడం. ఇక భర్తగా ధర్మం అని మాట్లాడితే, భార్యగా ధర్మం అని మాట్లాడితే, ఈ మధ్యకాలంలో స్త్రీమూర్తులు కూడా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి అదేమిటండి ఉద్యోగం పురుష లక్షణం అనే పాతకాలం విషయం మాట్లాడుతున్నారు అని. నా ఉద్దేశం అది కాదు. స్త్రీమూర్తులు కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చక్కగా ఉద్యోగం చేసుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొనుక్కుంటూ, చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి లోన్లు కట్టుకుంటూ కూడా జీవిస్తున్నారు సుఖంగా. బాగుంది. కాకపోతే ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా ఎందులోనూ మోసపూరితంగా ఉండకుండా ధర్మ ప్రకారం ఉండాలి. ఇక్కడ జీవాత్మపరంగా మాట్లాడుతున్నాం. స్వధర్మం అనేది శరీరంలో ఉన్న జీవాత్మే గనక ఏ కర్మనైనా చేసేటువంటిది ఆ ప్రకారం ధర్మ నిబద్ధతతోనే చెయ్యాలి. స్వధర్మం అనేటువంటి విషయానికి వస్తే భగవద్గీతలో స్వామివారు చక్కగా చెప్తారు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. దీనిని చాలామంది నీ ధర్మం సరిగ్గా లేకపోయినా, వేరేవాడ ధర్మం బాగున్నా అని అనువాదం చేయడం జరుగుతుంది. ధర్మానికి సరిగ్గా లేకపోవడం అనేటువంటి ప్రసక్తే లేదు. ధర్మం ఎప్పుడూ సరిగ్గానే ఉంటుంది. ఆ ధర్మాన్ని మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ధర్మం సరిగ్గా లేకపోవడం అనేది ఎప్పుడూ ఉండదు. కాబట్టి మన ధర్మాన్ని మనం సరిగ్గా చేయలేకపోతున్నాం కదా అని చెప్పి ఇంకొక ధర్మాన్ని తీసేసుకొని దాన్ని బాగా చేయగలుగుతానేమో అనే ప్రయత్నం చేయకూడదు. ఎందుకు? మనకంటూ ఉన్న ధర్మాన్ని మనం చక్కగా నిర్వర్తించగలగాలి. దీనిలోని మనకి ఈ మధ్యకాలంలో విడాకులు అనేటువంటి సాంప్రదాయం విపరీతంగా పెరిగిపోతోంది. మన పెద్దవాళ్ళు ఈ డివోర్స్ మీరు ఎలా పలికితే అలా డైవోర్స్ అనేదాన్ని విడి ఆకులు అన్నారు. విడి ఆకులను ఎందుకన్నారు? ఒకే ఆకులో తినడం భార్యాభర్తలకి ఉండేటువంటి లక్షణంగా నేర్పించారు. అందుకనే దాన్ని విడాకులు అన్నారు. ఈ విడాకులు ఈ మధ్యకాలంలో ఎందుకు వస్తున్నాయా అంటే, ఆహా నాకు ఈ భార్య నచ్చట్లేదు, నాకు ఈ భర్త నచ్చట్లేదు, నేను వేరే భార్యను వేరే భర్తను వెతుక్కుంటాను, దానికి చట్టం నాకు విడాకులు అనేటువంటి హక్కునిచ్చింది, ఆ హక్కును వినియోగించుకుంటానని ముందర కదులుతున్నారు. కోర్టుకు వెళ్ళినా కూడా ముందర జడ్జి గారు వాళ్ళు మీరు కలిసి ఉండగలరేమో చూసుకోండి అని అడిగి కుదరదంటేనే విడాకులు ఇస్తున్నారు. అది ఉన్నా కూడా మన సాంప్రదాయంలో జరుగుతున్న వివాహాలలో వాటి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకొని ఏ రోజు ఈ విడాకుల ప్రస్తావన తేకుండా ఉండగలగడం మన ధర్మం. ఇక్కడ ఒక తండ్రి తన కూతురిని, ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్న కూతురిని వేరే అబ్బాయి చేతుల్లో పెట్టేటప్పుడు ఆ అబ్బాయికి ఏం చెప్తున్నాడు? తవ సేవార్థం తవ భోగార్థం, నీ సంతోషం కోసం నీ సేవ కోసం ఇస్తున్నానయ్యా అంటున్నాడు. కానీ దానికి ఆ కుర్రవాడు తిరిగి ప్రతిజ్ఞ ఏం చేస్తాడు? ధర్మేచ అర్థేచ మోక్షేచ కామేచ నాతిచరామి. ధర్మ అర్థ కామ మోక్షాలలో ఈ చతుర్విధ పురుషార్థాలలో కూడా ధర్మార్థ కామ మోక్షాలనేటువంటి చతుర్విధ ఫల పురుషార్థాలలో కూడా నాతిచరామి, ఈ స్త్రీమూర్తితోనే కదిలి వెడతాను. నాతి అనేటువంటి శబ్దానికి సంస్కృతంలో సవర్ణ దీర్ఘ సంధి అది. నా ప్లస్ అతి, నా అతిచరామి, ఈవిడను దాటి వెళ్ళను అనే వాగ్దానం యజ్ఞగుండంలో సమర్పించి వాగ్దానం చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా పెళ్ళిని ఒక తంతులాగా 10 మందితో కలిసి ఆనందించే ఒక సామాజికమైనటువంటి ఒక చిన్న ఈవెంట్ లాగా ఒక కార్యక్రమం అనుకుని జరిపించేస్తున్నాం మనం.
అందుకని ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నవాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది అర్థం కాక విడిపోవడం అనేటువంటి ఆలోచన వస్తోంది. అదే నేను ధర్మబద్ధంగా ఈ శ్రీమూర్తితో నేను జీవితాంతం ఉంటానని నేను వాగ్దానం చేశాను, నేను అక్కడ ఒక ప్రామిస్ చేశాను. ప్రామిసెస్ ఆర్ మేడ్ టు బి కెప్ట్. వాగ్దానం అనేది చేస్తే వాక్కు దానం. వాగ్దానం అనే దాంట్లో వాక్కు దానం అంటే నా మాటని నేను దానం ఇస్తున్నాను వాళ్ళకి. దానం ఇస్తే వాళ్ళకి దాని మీద హక్కు ఉంది. వాళ్ళకుండే ఆ హక్కుని నేను ఏ రోజు వాళ్ళ హక్కు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ పిల్లవాడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేస్తున్నప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్వధర్మంలో శారీరక పరంగా వచ్చే బంధాలలో కూడా ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఒక నియమావళి ఉంది. అందుకనే శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో శ్రీరామచంద్రుల వారు ఏకపత్ని వ్రత్యం అనేటువంటి గొప్ప గుణాన్ని కూడా మనకి చూపిస్తున్నారు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సనాతన ధర్మం, స్వధర్మం, సద్ధర్మం రెండూ చూసాం మనం. శాశ్వతమైన ధర్మం స్వామివారిని సేవించడం, అసద్ధర్మం తాత్కాలికంగా చేసేది. తాత్కాలికంగా చేసేది ఏమవుతుంది? ఆఫీస్కి వెళ్ళి మీరు వర్క్ చేస్తున్నారు, ఈరోజు ఈ ఆఫీస్లో పనిచేస్తారు, కొన్నాళ్ళు అయ్యాక మంచి ఉద్యోగం దొరికితే ఇక్కడ రిజైన్ చేసి ఇంకొక ఆఫీస్కి వెళ్ళచ్చు. అయితే ఈ ఉద్యోగం శాశ్వతం కాకపోయినా దాన్ని చేసేటప్పుడు చిత్తశుద్ధితో అది ఎలా చేయాలో అలా చేస్తేనే మీకు ఒక ప్రమోషన్ కానీ, లేదంటే మీకు ఒక జీతం పెరగడం కానీ, పదోన్నతి కానీ, ఇవేవైనా కూడా సరిగ్గా చేస్తేనే వస్తాయి. ఇవన్నీ ఎలా జరుగుతాయి? విద్యా దదాతి వినయం. సరిగ్గా తెలుసుకుంటేనే వినయం వస్తుంది. వినయాతి యాతి పాత్రత. ఆ వినయం వలనే పాత్రత వస్తుంది. కాబట్టి ఆ వినయంతో ఉండడం అనేటువంటి ధర్మాన్ని కూడా వినయంతో ఉండి, స్థిరంగా ఉండి, ఎప్పుడూ ఆవేశాలకు లోను కాకుండా, కోపతాపాలు లేకుండా చక్కగా ప్రతి విషయంలోనూ స్థిరత్వంతో ఉండగలిగితే అది బాగుంటుంది. ఇంకపోతే వర్ణాశ్రమ ధర్మం. వర్ణాలు ఆశ్రమాల ప్రకారం ధర్మం. అందులో ధర్మం ఏమిటి? ఏవండి మీరు వర్ణాశ్రమం అనేసరికి కులాల గురించి మాట్లాడుతున్నారు అని చాలామంది ప్రశ్నించడం జరుగుతుంది. ఇది కుల వ్యవస్థ కాదండి, ఇది వర్ణాశ్రమ వ్యవస్థ. భగవద్గీతలో స్వామివారు చక్కగా చెప్తున్నారు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. 4 వర్ణాలు నా చేత సృష్టించబడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి 4 వర్ణాలు నా చేత సృష్టించబడ్డాయి. ఏ ప్రకారము? గుణ కర్మ విభాగశః. గుణాలు కర్మలను బట్టి, జన్మను బట్టి కాదు, గుణాలు కర్మలను బట్టి. ఈ వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వారి ధర్మం ఏమిటి? వర్ణాశ్రమ ధర్మ ఆచారవత పుంస పురుషేణ పరః పుమాన్ విష్ణోర్ ఆరాధ్యతే పంథః. వీరు చేయవలసిందేమిటి? ఆ శ్రీకృష్ణ భగవానుడిని నిత్యం ఆరాధన చెయ్యడమే. అది వర్ణాశ్రమ ధర్మం. అప్పుడు ఏ వర్ణంలో ఉన్నవారైనా కూడా చక్కగా చిట్ట చివరికి సన్యాసాశ్రమం దాకా వెళ్ళగలిగినటువంటి శక్తిని ఈ సనాతన ధర్మం మనకి ఇస్తోంది. ఇది కాక సాధారణ ధర్మం ఉంది. అంటే సాధారణ ధర్మం అంటే మన సంఘంలో, సమాజంలో ఎలా నడుచుకుంటాం అనేటువంటి ధర్మం. సమాజము అనేసరికి సమ అజం అనేటువంటి అర్థం ఉంది. సమము అంటే ఒకే రకంగా ఉండడం, అజం అంటే జన్మ లేనటువంటిది. ఒక కుటుంబం తీసుకున్నారనుకోండి, ఆ కుటుంబంలో మనుషుల యొక్క ప్రవర్తన ఒకే రకంగా ఉంటుంది. ఎందుకని? పెద్దవాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో పిల్లలు కూడా సర్వసాధారణంగా అలాగే నడుచుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు పూజలు పునస్కారాలు చేస్తుంటే పిల్లలు కూడా అది చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది సాధారణ ధర్మం. అలా అనేక కుటుంబాలు ఒకే రకంగా ఆలోచిస్తూ
కలిసి మెలిసి నడుస్తూ ఉంటే అది సంఘం అవుతుంది. సమాజము సంఘము పరివారం నుంచి ప్రారంభమయ్యి వచ్చేటువంటి సాధారణమైన ధర్మం ఇది. ఇది కాకుండా అతి ముఖ్యమైన ధర్మం ఇంకొకటి ఉందండోయ్, యుగధర్మం. యుగధర్మం అంటే ప్రతి యుగంలోనూ చేయవలసిన కొన్ని సనాతన ధర్మకార్యాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. కృతే యధ్యాయతో విష్ణు, కృతయుగంలో అంటే సత్యయుగంలో ధ్యాయతే విష్ణు, ఆ విష్ణుమూర్తిని ధ్యానం చేసేవాడు. వాల్మీకి మహాముని 60,000 సంవత్సరాలు ధ్యానం చేశారు. మరామరా అంటూ రామ 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 అంటూ. ఆయనకి రామాయణం ముందరే కనబడింది కూడాను. కృతే యధ్యాయతో విష్ణు, సత్యయుగంలో విష్ణువుని ధ్యానం. త్రేతాయాం యజతో మఖయీ, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. అందుకని శ్రీరామచంద్రుల వారు అశ్వమేధ యాగం చేయడం, సీతాదేవి బంగారు మూర్తిని పక్కన పెట్టుకొని ఆయన అశ్వమేధ యాగం చేయడం కూడా మనం చూస్తున్నాం. ధర్మరాజు కూడా యాగం చేసి అందులోంచి వచ్చిన పాయసంతోనే శ్రీరామచంద్రులు వారిని వారి యొక్క సోదరుల్ని పొందడం కూడా మనం చూస్తున్నాం. త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో గుడికి వెళ్ళి ఆలయంలో సేవలు చేయడం. అందుకనే ద్వాపర యుగంలో మీరు చూశారంటే రుక్మిణీదేవిని శ్రీకృష్ణుల వారు ఆలయానికి వెళ్ళినప్పుడే ఎత్తుకు వెళ్ళడం జరిగింది. ఆవిడే కబురు పంపారు అనుకోండి, రుక్మిణీదేవి కబురు పంపారు. అయినా అక్కడ వచ్చి ఆవిడ ఆలయానికి వెళ్ళినప్పుడే ఎత్తుకు వెళ్ళారు. అలాగే సుభద్రాదేవిని కూడా అర్జునుడు, అంటే శ్రీకృష్ణుల వారు చెప్తేనే ఆయన చేశాడు అర్జునుడు. సుభద్రాదేవి కూడా ఆవిడ ఆలయానికి వెళుతున్నారని తెలిసినప్పుడే అర్జునుడు కూడా వెళ్ళి ఆవిడని ఎత్తుకొని వెళ్ళాడు. ఆ కాలంలో ఆలయాలకు వెళ్ళి చెయ్యడం ఉంది. కృతోయధ్యాయతో విష్ణు, కృతయేధ్యాయతో విష్ణు, సత్యయుగంలో స్వామివారిని ధ్యానం. త్రేతాయాం యజతో మఖై, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు. ద్వాపరే పరిచర్యాయాం, ద్వాపర యుగంలో ఆలయంలో సేవలు. కలౌ తద్ హరికీర్తనా, ఈ కలియుగంలో ఏమన్నారు? అది హరికీర్తన ద్వారా చేయవచ్చును. యుగధర్మం ఏమిటయ్యా అంటే ఆ హరినామ స్మరణం. అది ఎలా చేయొచ్చు అంటే అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి. శుభ్రంగా ఉన్నా అశుభ్రంగా ఉన్నా, అపవిత్ర పవిత్రో అశుభ్రంగా ఉన్నా శుభ్రంగా ఉన్నా, సర్వావస్థాం గతోపి వా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడికైనా వెడుతున్నా, గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం, ఎవరైతే ఆ పద్మపత్రాల నయనాలు కలిగినటువంటి స్వామివారిని ధ్యానం చేస్తాడో సబాహ్య, బయట, అభ్యంతర, లోపల, శుచి, శుభ్రం. అందుకని ఈ కలియుగంలో స్వామివారు తన శక్తులనన్నిటినీ కూడా తన నామంలో నిక్షిప్తం చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఈ కలియుగానికి అతి సులువుగా చక్కనైన మంత్రంగా కలియుగానికి మనకి చెప్పబడింది శ్వేతాశ్వత ఉపనిషత్తులో కాదు, ఇది కలిసంతరణ ఉపనిషత్తులో చెప్పబడింది. ఎవని? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇది షోడశనాంనాం కలికల్మషునాశనం నాతః పరతరూపాయ సర్వవేదేషు దృశ్యతే. కలిసంతరణ ఉపనిషత్తులో ఈ 16 మాటలు కలిగినటువంటి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రం ఈ యుగం యొక్క ధర్మం. ఈ యుగం యొక్క ధర్మం ఎలాగయ్యా అంటే ఈ మహామంత్రాన్ని జపం చేసిన వాడికి ఈ కలియుగంలో కల్మషాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. కల్మషు నాశనం. నా అతః పరతరూపాయ, దీనికంటే గొప్పదైన ఉపాయం సర్వ వేదేషు దృశ్యతే, పూర్తి వేదాలలో వెతికి చూసినా ఇంతకంటే గొప్పదైన ఉపాయం లేదు అంటున్నారు. దానిని ఇస్కాన్ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు మా గురువుగారైన శ్రీ జయపతాక స్వామి వారికి నేర్పిస్తే, వారి కృప వలన ఈ దాసుడికి దక్కితే ఈ దాసుడు కూడా దాన్ని నిత్యం
స్మరణం చేయడం, జపం చేయడం జరుగుతోంది. అందుకని మిమ్మల్ని కూడా అది స్మరించండి, జపించండి, తరించండి అని వేడుకోవడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఆచరించే దాని గురించి మనం ప్రచారం చేయాలి అనే నియమం మనకి గురువర్యుల వల్ల తెలుస్తోంది. ఆచరిస్తున్నదే చెప్పడం జరుగుతోంది. మనో, వాక్కు, కాయం మూడు కూడా స్వామివారి సేవలోని ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని మనకి బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తోందని చర్చించుకున్నాం. ఈ జపం చేయడం వల్ల మనస్సు, వాక్కు, ఈ శరీరం కూడా స్వామివారి సేవలో ఉంటుంది. తులసిమాలని పట్టుకుంటే ఈ మహామంత్రాన్ని జపించండి, తరించండి. హరే కృష్ణ.